శ్రీరామ గారికి అమర్ రహే, పొట్టి శ్రీరామ గారికి అమర్ రహే, పొట్టి శ్రీరామ గారికి అమర్ రహే. పొట్టి శ్రీరామ గారి 125వ జయంతి సందర్భంగా డైరెక్ట్ సెంటర్ లో ఆర్యవేశ మహాసభ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఈయన 58 రోజులు మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని కృషి చేస్తాం. నిరాదీక్షలో నేను కాలం చేస్తాం. చాలా కష్టమైన రోజుల్లో ఆయన చేశారు. ఆ రోజు మీడియా కానీ ఏమీ కానీ లేదు. ఆయన అనుకున్న సంకల్పం తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండాలి, తెలుగు భాషకు ఒక విలువ ఉండాలనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేస్తాం. ఆ పోరాటం కూడా ఆయన అమరజీవి అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గుర్తిస్తాం. ఇవన్నీ జరిగినాయి. తర్వాత కాలక్రమేణా మన యనమూరి రాంబాబు గారు మన సంఘానికి చాలా చేస్తున్నాం, నాకు మనసు సంతృప్తికరంగా లేదు అని చెప్పి ఈయన ఏం చేశారంటే మొదటగా మన కోటగుమ్మం సెంటర్ లో విగ్రహాన్ని స్థాపించారు చిత్రబంధంతో. నెక్స్ట్ మళ్ళీ ఈయన ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వాల డైరెక్ట్ సెంటర్ లో ఈయన మళ్ళీ మిత్రబంధంతో చేశారు. ఇది కాదు నాకు కావాల్సిందని చెప్పేసి ఆ రోజున తెలుగుదేశం టైంలో గన్నికృష్ణ గారి సహకారంతో బాలయ్య గారి యనమల రామకృష్ణ గారు వీళ్ళందరి సమక్షంలో ఈయన నాకు స్టాంపు తీసుకురావాలని కృషి చేశారు. పొట్టి శ్రీరాములు గారు స్టాంప్ తీసుకొస్తాం, అలాగే డిజైన్ చేయిస్తాం కూడా ముఖ్య పాత్రడే. ఆయనకి ఇప్పుడు సంతృప్తికరంగా ఉంది. ఆయన ఇంకా చిరుకోరుకు ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టాలని, పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పోలవరం ప్రాజెక్టుకి ఆంధ్రాకి గర్వకారణమైన ఇలాంటి అమరజీవి పొట్టి శ్రీరాములు మళ్ళీ రాపోరు. పొట్టి శ్రీరాములు గారి స్టాంపులు తీసుకొస్తాను కానీ, అలా విగ్రహాలు తీసుకొస్తా కానీ, ముఖ్య కాదు మా యనమూరి రాంబాబు గారు ఆ రోజున కోటగుమ్మం దగ్గర కానీ డైరెక్ట్ సెంటర్లో కానీ, అలాగే పొట్టి శ్రీరాములు స్టాంపు తెలుగుదేశం టైంలో రిలీజ్ చేస్తాకి ముఖ్య కారకుడైన యనమూరి రాంబాబు గారికి సత్కారం చేస్తున్నాం. ఈ సందర్భంగా మన ఆదివయసులు అంటే వీరన్ చౌదరి గారికి చాలా ఆదివయసుకి కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి మా వీరన్ చౌదరి గారు. ఆయన కూడా సత్కారం చేస్తున్నాయి ఈ సందర్భంగా. గారి గురించి చాలా పాట పాడారు. నేను కూడా చెప్తాను. పొట్టి శ్రీరాములు గారి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 58 రోజుల నిరాదీక్ష చేసిన సందర్భంగా 58 అడుగుల విగ్రహం స్థాపించడం అనేది ఆంధ్రులెల్లరికీ గర్వకారణం. మరి ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఫస్ట్ డే కవర్ రావడం, ఆ వేళ తెలుగుదేశం నాయకులు గన్నికృష్ణ గారి సహకారంతో ఈ డీలక్స్ హోటల్ సెంటర్ లో విగ్రహం స్థాపించడం ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే కోటగుమ్మం సెంటర్ లో ఏసువరెడ్డి గారి సహకారంతో అక్కడ విగ్రహం స్థాపించడం, నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఇవన్నీ చాలా అద్భుతంగా జరిగినాయి. మరి ఈవేళ అందరికీ పండుగ దినం 58 అడుగుల విగ్రహం ఓపెన్ చేయడం అనేది, నిర్మించడం అనేది అందరికీ కూడా ఆంధ్రులందరికీ గర్వకారణం అని తెలియజేస్తూ ఇంతటితో విరమించుకున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రులందరూ కూడా మీ ఆంధ్రులోని చేపించిన పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి రోజు ఈ భారత్ భాగ్యాన్ని మా సమాజం మా రామను పాల్గొనే అవకాశం కనిపించాయి. మాకు మా అద్భుతం ఈరోజు చాలా సుందరం. శ్రీరాములు గారిని స్మరించుకుని 4 ముక్కలు అందరూ షేర్ చేసిన చెప్పి వారికి నమస్కారం. నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగానికి ప్రెసిడెంట్ నేను మంజుల అండి. ప్రెసిడెంట్ సుభద్ర. మన ఎక్స్ కార్పొరేటర్ ఆల్సో అండి ఈయన రాంబాబు గారు అందరికీ సుపరిచితులు. ఆయన తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘానికి సెక్రటరీ కూడా అండి. ఆయన అనతి కాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఏదో రకంగా
ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువేనండి. మేము నేర్చుకున్నది పెద్దవాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాం. ఆయన పొట్టి శ్రీరాములు గారిది స్టాంప్ కూడా తీసుకొచ్చారండి. అది చాలా 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 గొప్ప విషయం అండి. అది ఎంతో మంది ట్రై చేసినా అవలేదు. మన రాంబాబు గారి వల్ల కృషి వల్ల జరిగింది. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. మన ఆంధ్రుల గర్వకారణం అండి అది. ఈ రోజు మనకి అవకాశం ఇచ్చినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు మన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్.